జనరల్‌గా చాలామంది మూవీ లవర్స్ బేసిక్‌గా వెబ్ సీరీస్‌లు చూడడానికి అంతగా ఇష్టపడరు. దానికి ఒక రీజన్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది సిరీస్. సినిమా అయితే ఒక 2 లేదా 2:30 గంటల్లో అయిపోతుంది. కానీ ఒక సిరీస్ అయితే మాత్రం చాలాసేపు మనం టైం స్పెండ్ చేయాలి. పైగా కొన్ని సిరీస్‌లు అయితే సీజన్లు చూడాలి. సో అంత టైం స్పెండ్ చేసే ఓపిక లేక చాలామంది మంచి సిరీస్‌లు చాలా మిస్ అయిపోతున్నారు. సో ఈ వీడియో అలాంటి మూవీ లవర్స్ కోసమే. ఎందుకని అంటే కేవలం ఒకే ఒక సీజన్ అంటే 3 లేదా 4 గంటల్లో అయిపోయి కొన్ని సిరీస్‌లు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిని సాధారణంగా లిమిటెడ్ సిరీస్ లేదంటే మినీ సిరీస్ అని పిలుస్తూ ఉంటారు. ఇవాళ అలాంటి వాటిలో బెస్ట్ 10 సిరీస్లు ఏంటో చూద్దాం. అండ్ ఆ సిరీస్లు ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్నాయో కూడా చెప్తాను. ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలోనే మీరు కంప్లీట్ చేసేయచ్చు. సీజన్ 2 కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ నర్డ్. వీడియో చివరి వరకు చూడటం మర్చిపోకండి. 2020లో విపరీతంగా పాపులర్ అయిన సిరీస్ ఏదైనా ఉందంటే అది క్వీన్స్ గ్యాంబిట్. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ లిమిటెడ్ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్. ఇందులో ఒక ఆర్ఫనేజ్లో పెరిగిన ఒక అమ్మాయి చెస్లో ఎలా వరల్డ్ ఛాంపియన్ అయింది అనేది స్టోరీ. ప్రతి ఎపిసోడ్లోనూ మనల్ని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేస్తుంది స్టోరీ. స్పోర్ట్స్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. లాస్ట్ ఎపిసోడ్ అయితే ఫినామినల్ అంతే. ఐ బెట్ మీరు కనుక ఒక్కసారి స్టార్ట్ చేస్తే అయ్యే వరకు టీవీ ముందు నుంచి లేవరు. ఇది ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. రష్యాలో ఉన్న చెర్నోబిల్ అనే ప్లేస్లో ఉన్న ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో 1986లో జరిగిన ఒక డిజాస్టర్ ఇందులోని స్టోరీ. ఒక రియల్ స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్గా డ్రామాటిక్గా ప్రజెంట్ చేస్తుంది ఈ సిరీస్. మెయిన్గా ఇందులో విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వరల్డ్ క్లాస్ అంతే. డిస్క్రైబ్ చేయడం కూడా కష్టమే, అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ చెర్నోబిల్ సిరీస్. అక్కడ అసలు ఎందుకు ఆ యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేశారు, ప్రజెంట్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా క్లియర్గా చూపిస్తారు. ఏ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీవన్ అన్నట్టు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ఇండియాలో కూడా 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ మీద ఒక సిరీస్ వస్తుంది, ద రైల్వే మెన్ అనే పేరుతో. ప్రజెంట్ ఈ చెర్నోబిల్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఏ మస్ట్ వాచ్ ఫర్ మూవీ లవర్స్. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ మోడర్న్ లవ్. ఇది లైట్ హార్టెడ్ ఫన్ ఫిల్మ్స్ చూసేవాళ్ళ కోసం. ఇది ఒక యాంథాలజీ సిరీస్, అంటే ఒక్కో ఎపిసోడ్ ఒక్కో స్టోరీ అనమాట. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో థీమ్, అంటే లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఇలాంటి వాటి గురించి సరదా ఫన్ స్టోరీస్ ఉంటాయి. మీరు సిరీస్ మొత్తం చూడాల్సిన పని కూడా లేదు. ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే ఎపిసోడ్ లెంత్ జస్ట్ అరగంట మాత్రమే. సరదాగా బోర్ కొట్టినప్పుడు ఒక ఎపిసోడ్ చూసుకోవచ్చు. దీనికి సెకండ్ సీజన్ కూడా వచ్చింది, అది కూడా యాంథాలజీనే. ప్రజెంట్ ఈ మోడర్న్ లవ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న మెయిడ్ సిరీస్ చూడాలంటే మనకు కొంచెం ధైర్యం కావాలి. అంటే ఇదేదో హారర్ సిరీస్ అనుకోవద్దు, రెగ్యులర్ డ్రామానే. అమెరికాలో పేదరికం ఎలా ఉంటుంది అని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించే సిరీస్ ఈ మెయిడ్. ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన ఈ సిరీస్ ఒక పవర్ఫుల్ డ్రామా. భర్త చేసే ఎమోషనల్ టార్చర్ తట్టుకోలేక అలెక్స్ అనే ఆమె తన 2 ఏళ్ల కూతుర్ని తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఆమె బ్రతకడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చూస్తే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేం. అమెరికాలో వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉంటాయో మనకి ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఈ మెయిడ్ సిరీస్ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లోనే వచ్చిన మరొక లిమిటెడ్ సిరీస్ మిడ్ నైట్ మాస్. ఇది ఒక రిలీజియస్ హారర్. ఒక ఐర్లాండ్లో కొత్తగా వచ్చిన ఒక చర్చ్ ఫాదర్ తనతో పాటు ఒక ఏంజల్ని కూడా తీసుకొస్తాడు. ఆ ఏంజల్ని యూజ్ చేసుకుని అతను అక్కడ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు. బట్ అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒక పర్ఫెక్ట్ హారర్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి దెయ్యాలు, భారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూసేవాళ్ళని థ్రిల్ చేయడం అంటే చిన్న అచీవ్మెంట్ కాదు. కొంచెం స్లోగా ఉంటుంది ఈ సిరీస్, బట్ ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం కంప్లీట్ చేసే వరకు వదలం. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మిడ్ నైట్ మాస్. ఆల్రెడీ ఈ సిరీస్ మీద మన ఛానల్లోనే ఒక వీడియో కూడా చేసాం, పైన లింక్ ఇస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ యాడ్ చేశాను. వాచ్ దట్ వీడియో ఆల్సో. టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఫస్ట్ టైం యాక్ట్ చేసిన సిరీస్ మేర్ ఆఫ్ ఈస్టౌన్. ఈస్టౌన్ అనే ఒక ఊరిలో జరిగిన 2 మర్డర్స్ని అక్కడి లోకల్ పోలీస్ డిటెక్టివ్ మేర్ షీహన్ అనే ఆమె ఎలా సాల్వ్ చేసింది అనేది ఇందులోని స్టోరీ. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ స్టోరీ ఎక్కడా డైవర్ట్ అవ్వకుండా ప్రతి మూమెంట్ థ్రిల్లింగ్గా తీసిన ఈ సిరీస్ 2021లో ది బెస్ట్ సిరీస్లో ఒకటి. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉండే ఈ మేర్ ఆఫ్ ఈస్టౌన్ ప్రజెంట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఒక పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. చివరి వరకు కిల్లర్ ఎవరు అనే సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ అవుతుంది ఈ లిమిటెడ్ సిరీస్. థ్రిల్లర్ లవర్స్ డోంట్ మిస్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ బాడీగార్డ్. డేవిడ్ బట్ అనే అతను ఒక సోల్జర్. ఒక ట్రైన్లో ఒక సూసైడ్ బాంబర్ని పట్టుకొని ఇంగ్లాండ్లో అతను హీరో అవుతాడు.
దాంతో అతనికి హోమ్ మినిస్టర్కి బాడీగార్డ్గా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత అతను ఆ మినిస్టర్ని ఎలా ప్రొటెక్ట్ చేశాడు ఎనిమీస్ నుంచి అనేది స్టోరీ. 6 ఎపిసోడ్స్ ఉండే ఈ బాడీగార్డ్ సిరీస్ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. వెస్టర్న్ కంట్రీస్లోని పొలిటికల్ ఎన్విరాన్మెంట్ని రియలిస్టిక్గా చూపిస్తాడు ఈ బాడీగార్డ్లో. ఒక మంచి టెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం ఈ సిరీస్ మిస్ అవ్వకండి. ఒక క్విక్ ఫన్ ఫుల్ ఆఫ్ ఇన్నోవేటివ్ సిరీస్ చూడాలి అనుకుంటే మీ ఫస్ట్ చాయిస్ రష్యన్ డాల్. ఒక ఆమె తన బర్త్డే రోజు యాక్సిడెంట్లో చనిపోతుంది. బట్ మళ్ళీ సేమ్ డే ఆమెకి రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఆమె ఒక టైం లూప్లో ఇరుక్కుంటుంది. అసలు ఎందుకు ఆమెకు అలా జరుగుతుంది, ఆమె ఆ టైం లూప్లో నుండి ఎలా బయటపడింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఒక 15 మినిట్స్ ఓపిక్గా చూడండి. అక్కడి నుంచి వద్దన్న ఆపకుండా చూస్తారు ఈ సిరీస్. జస్ట్ 30 మినిట్ ఎపిసోడ్స్, టోటల్ 8 ఉంటాయి ఇందులో. ఎమోషన్, ఫన్, లవ్, ఫ్రెండ్షిప్, హ్యూమానిటీ లాంటి చాలా మంచి మంచి థీమ్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ స్టోరీ. ఈ లిస్ట్లో ఏది చూసినా చూడకపోయినా సరే ఈ రష్యన్ డాల్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ సిరీస్. మైండ్ బెండింగ్ అనే వర్డ్స్కి ఎగ్జాంపుల్ ఈ సిరీస్. చివరి వరకు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా మనం నమ్మించి చివరిలో మాత్రం మన మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది ఈ బిహైండ్ హర్ ఐస్ సిరీస్. మీరు కనుక ఎండింగ్లో వచ్చే ట్విస్ట్లు కనుక ముందే కనిపెట్టగలిగితే మీ అంత జీనియస్ ఎవరూ లేనట్టే. ఇది బేసిక్గా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పెళ్ళైన హీరోకి వైఫ్ అంటే ఇష్టం ఉండదు. అతను అతని హాస్పిటల్లో పనిచేసే ఒక సెక్రటరీని లవ్ చేస్తాడు. ఆమె కూడా ఇతనంటే ఇష్టమే. అది తెలుసుకున్న హీరో వైఫ్ వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకుంది అనేది స్టోరీ. సిరీస్ అంతా సెకండ్ గేర్లో ఫస్ట్ గేర్లో వెళ్తున్నట్టు స్లోగా ఉంటుంది. చివరిలో మాత్రం ఒక్కసారి గేర్ మార్చి మన మతి పోగొట్టే 2 ట్విస్ట్లు వస్తాయి. కేవలం ఆ ట్విస్ట్ల కోసమైనా ఈ సిరీస్ చూడొచ్చు. 6 ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ వాట్ ద ఫిష్ ఎండింగ్ మాత్రం మిస్ అవ్వకండి. మన లిస్ట్లో లాస్ట్ వన్ వెన్ దే సీ అస్. ఈ లిస్ట్ మొత్తంలో మోస్ట్ ఎమోషనల్ అండ్ హార్ట్ బ్రేకింగ్ సిరీస్ ఇదే. అమెరికాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది. న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో జరిగిన ఒక అసాల్ట్ కేసులో ఒక 5 బ్లాక్ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఫోర్స్ చేసి క్రైమ్ వాళ్ళే చేసినట్టు క్రియేట్ చేస్తారు పోలీసులు. దానివల్ల ఆ 5 లైఫ్స్ ఎలా చేంజ్ అయిపోయాయి, అసలు ఆ 5 చివరికి న్యాయం జరిగిందా అనేది స్టోరీ. సిరీస్ చూస్తున్నంతసేపు అందులో వాళ్ళ సఫరింగ్ చూసి మనం బాధపడకుండా ఉండలేం. లాస్ట్ 10 ఎపిసోడ్స్ అయితే పక్కన టిష్యూ పేపర్స్ రెడీగా ఉంచుకోండి. అంత ఎమోషనల్గా ఉంటుంది ఆ పార్ట్ మాత్రం. జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అమెరికాలో రేసిజం ఎంత దారుణంగా ఉంటుందో చాలా రాగా చూడొచ్చు ఇందులో. IMDb రేటింగ్ 8.9 ఉన్న ఈ సిరీస్ డెఫినెట్లీ ఎ మస్ట్ వాచ్. సో ఇవండి మనకున్న OTT ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ అవుతున్న ది బెస్ట్ లిమిటెడ్ సిరీస్. తక్కువ టైంలో ఫినిష్ చేసేయచ్చు ఇవన్నీ. అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ అస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవీ ఆర్ సిరీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మర్చిపోకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు రావాలి కాబట్టి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.